నరసాపురంలో వైఎస్ఆర్సీపీ ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతోంది. ఆ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి ముద్దునూరి ప్రసాదరాజు ఇంటింటిగా తిరుగుతూ ప్రతి గడపకు సంక్షేమాన్ని చేర్చిన వైఎస్ జగన్కే మళ్లీ అధికారాన్ని అందించాలని ఓటర్లను కోరారు. అంతేకాదు నన్ను గెలిపిస్తే నియోజకవర్గాన్ని మరింతగా అభివృద్ధి చేస్తానని ప్రజలకు హామీ ఇచ్చారు. జగనన్నను మళ్లీ సీఎంగా గెలిపించుకుందాం, సంక్షేమాన్ని సాధించుకుందామని పోలవరం ఎమ్మెల్యే అభ్యర్థి రాజ్యలక్ష్మి ఓటర్లకు పిలుపునిస్తున్నారు. ఏలూరు జిల్లా బుట్టాయిగూడెం మండలంలోని పలు గ్రామాల్లో ఆమె పోలవరం ఎమ్మెల్యే బాలరాజుతో కలిసి ఇంటింటికి ప్రచారాన్ని నిర్వహించారు. చంద్రబాబు బోటకపు హామీలను నమ్మి మోసపోవద్దని చెబుతూ సంక్షేమ పథకాలు తిరిగి కొనసాగాలంటే జగనన్నను సీఎంగా చేసుకోవాలని అవసరం ఉందన్నారు. ఏలూరు ఎంపీగా కారుమూరి సునీల్ని గెలిపించాలని కూడా ఓటర్లను కోరారు ఎమ్మెల్యే అభ్యర్థి తెల్లం రాజ్యలక్ష్మి. ఈరోజు ఏ పల్లికెళ్ళినా, ఏ మూలకెళ్ళినా, ఏ గడపకెళ్ళినా ఎంతో ఆనందంగా నన్ను చాలా బాగా ఆర్దలిచ్చి నన్ను స్వాగతం పలికి మళ్ళీ ఈ జగనన్నకే ఓటేస్తాం, జగనన్న ప్రభుత్వాన్నే తెచ్చుకుంటాం అమ్మ అనేసి నన్ను ఆశీర్వదించి పంపుతున్నారు. అంత ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా నాకు చాలా ఆనందంగా ఉంది. గెలిచినంత వాళ్ళు ఇప్పుడు పిలుస్తుంటే నేను ఆల్రెడీ గెలిచేసినంత ఆనందంగా ఉంటుంది. అభివృద్ధి చేసి చూపించిన తర్వాతే ఓటు అడగటం వైఎస్ఆర్సీపీ నాయకుల లక్షణమన్నారు ఎంపీ పిల్లి సుభాష్ చంద్రబోస్. చంద్రబాబుల మోసపూరిత హామీలు ఇవ్వటం సీఎం వైఎస్ జగన్కు చేత కాదన్నారు. అలాగే రాజమండ్రిలో జరిగిన అభివృద్ధి భారత్ని గెలిపిస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. వాలంటీర్లకు 10,000 జీతం పెంచుతామని ఏ విధంగా నమ్మాలి అనేది ఒక పెద్ద ప్రశ్న. ఏంటంటే దాదాపు దరిదాపుగా 70,000 కోట్లు అవుతుంది సంవత్సరానికి ఈ సంక్షేమ కార్యక్రమాలు. మరి ఆయన ఇచ్చినవి అన్నీ లెక్క పెడితే 1,40,000 కోట్లు అవుతుంది. ఏ విధంగా ఇవ్వగలరో హామీలు ఇవ్వటమే కాదు, ప్రజలకి సమాధానం కూడా చెప్పుకోవాల్సిన అవసరం. ఏ విధంగా డబ్బులు రిసోర్సెస్ ఏ విధంగా పెంచుకుంటారు, ఎట్లా వస్తాయి, ఈ కూడా నమ్మకం కలగజేయాలి. అది ఎక్కడ చెప్పట్లేదు. అంచేత ప్రజలు ఒకవేళ చెప్పినా నమ్మే పరిస్థితి కూడా లేదురండి. ఎంచేతంటే గత ఎన్నికల్లో 2014 ఎన్నికల్లో 642 హామీలు ఇచ్చి 600 గాలికి విడిచిపెట్టారు. అంటే ఎందుకు నమ్ముతారు? జగన్మోహన్ రెడ్డి గారు 100కి 100 అమలు చేశారు. సూపర్ 6 పథకాలంటూ మీ ముందుకు వస్తున్న చంద్రబాబుని ప్రజలు నమ్మొద్దని వైఎస్ఆర్సీపీ రాయదుర్గం ఎమ్మెల్యే అభ్యర్థి మెట్టు గోవిందరెడ్డి పిలుపునిచ్చారు. అనంతపురం జిల్లా రాయదుర్గం మండలంలోని పలు గ్రామాలలో ఆయన ఎన్నికల ప్రచారం చేశారు. అభివృద్ధి, సంక్షేమం ఇలాగే కొనసాగాలంటే మే 13న జరిగే ఎన్నికల్లో ఫ్యాన్ గుర్తుకు ఓటు వేయాలని ఓటర్లను కోరారు. పార్వతీపురం మన్యం జిల్లా కొమరాడ మండలంలో ఎమ్మెల్యే పాముల పుష్ప శ్రీవాణి ముమ్మరంగా ఎన్నికల ప్రచారం చేపట్టారు. అడుగడుగున ప్రజలు ఎమ్మెల్యేకు మంగళ హారతులు పట్టారు. సంక్షేమ పథకాలను ప్రతి గడపకు అందించిన జగనన్నను మళ్లీ ముఖ్యమంత్రిని చేయాలని, ఫ్యాన్ గుర్తుపై ఓటేసి తనను గెలిపించాలని ఈ సందర్భంగా పుష్ప శ్రీవాణి ప్రజలను కోరారు. ఐదేళ్లుగా రాష్ట్రంలో వైఎస్ జగన్ ప్రజారంజక పాలన కొనసాగిస్తున్నారని ఉదయగిరి వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి మేకపాటి రాజగోపాలరెడ్డి అన్నారు. నెల్లూరు జిల్లా కొండాపురం మండల పరిధిలోని పలు గ్రామాల్లో ఆయన ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయనకు ప్రజలు ఘన స్వాగతం పలికారు. మేకపాటి రాజగోపాలరెడ్డి చిన్నారులతో కలిసి కొంతసేపు కోలాటం ఆడారు. త్వరలో జరగబోయే ఎన్నికల్లో ఫ్యాన్ గుర్తుకు మళ్లీ ఓటు వేసి వైఎస్ జగన్ మరోసారి సీఎంను చేయాలని ఈ సందర్భంగా ఓటర్లను కోరారు. మనకు జగన్మోహన్ రెడ్డి ఆయన కులము, మతము, పార్టీలు ఏమీ చూడకుండా ప్రతి ఒక్కరికి సహాయం చేసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. అదే పద్ధతిలో మనం కూడా ఆయనకి ఇక్కడ పార్టీలు ఏది అవసరం లే, మనకి ఎవరైతే ఏ ముఖ్యమంత్రి అయితే మనకు సహాయం చేశాడో ఆయన్ని మళ్ళా తెచ్చుకోవాలనే దానికి మీరు అందరూ ప్రతి ఒక్కళ్ళు ఆలోచించాలి.
రాష్ట్రంలో బీసీలకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సముచిత స్థానం కల్పించారని మాజీ మంత్రి వైఎస్ఆర్సీపీ జిల్లా అధ్యక్షుడు చెరుకువాడ శ్రీరంగనాథరాజు అన్నారు. ఆచంట మండలం వల్లూరు గ్రామంలో ఇంటింటి ప్రచారం నిర్వహించారు. మహిళలు పెద్ద ఎత్తున పాల్గొని శ్రీరంగనాథరాజుకు స్వాగతం పలికారు. మరోసారి టీడీపీ మాయలో పడవద్దని ఓటర్లను కోరారు శ్రీరంగనాథరాజు. కులమతాలు పార్టీలకు అతీతంగా ప్రతి కుటుంబానికి సంక్షేమ పథకాల ఫలాలు అందించిన ఘనత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వానిదేనని ఎమ్మెల్యే రాంబాబు అన్నారు. ప్రకాశం జిల్లా మండలంలోని పలు గ్రామాలలో ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహించారు. మరోవైపు మార్కాపురంలో తండ్రి తరపున తనయుడు కృష్ణ చైతన్య ఎన్నికల ప్రచారం నిర్వహించి ఫ్యాన్ గుర్తుకే ఓటు వేయాలని ఓటర్లను కోరారు.